అన్నప్పుడు ఆత్మని పట్టించుకున్న అర్థం. పట్టించుకోక ఉంటున్నాము కాబట్టే మన బతుకులు దుఃఖంలో ఉన్నాయి. దుఃఖం, రోగం అనే దుఃఖం, అజ్ఞానం అనే దుఃఖం, అహంకారం అనే దుఃఖం. నాకు అది లేదు, నాకు ఇది లేదు అనే దుఃఖం. మరి నువ్వు వాళ్ళ నుంచి అయితే ఏం తెచ్చుకోలే. ఇక్కడికి వచ్చి నాకు అది లేదు ఇది లేదని అంటే అక్కడి నుంచి ఏం తెచ్చుకోవాలంటే మేడం మీరు తెచ్చుకో, నేను కూడా తెచ్చుకోలే. కాదు, నేను అది కాదు చెప్పింది. మనం అక్కడ భగవంతుని దగ్గర జన్మ తీసుకునేటప్పుడు ఇక్కడికి ఏ ఇంట్లో పడతావు, ఏ మొగనికి భార్య అవుతావు, ఏ భర్తకి భార్య, ఏ భార్యకి భర్త, ఏ తల్లికి బిడ్డవు, అన్నీ కూడా మనకి పుట్టే పిల్లల్ని కూడా మనమే ఎంచుకొని మన వాతావరణం కూడా మన ఏ ఊర్లో ఏ గ్రామంలో ఉంటావు, ఏ ఇప్పుడు నువ్వేమో పల్లెటూరులో ఉన్నావు, రాసుకొని వచ్చింది పల్లెటూరులో ఉంటాను, పట్నం బోధం పా అని భర్తని తిడతావు. అంటే ఇవన్నీ ఎందుకు డిజైన్ చేయబడి ఉన్నాయంటే ఒక ప్రణాళిక ఉంటుంది మన లైఫ్కి. ఆ ప్రణాళిక ప్రకారం మనం ప్రతిదీ ఎంచుకొని వస్తాం. అక్కడ నుంచి మనం ఇక్కడ ఏం తెచ్చుకున్నప్పుడు నాకు అది కావాలా ఇది కావాలంటే మన జీవితంలోకి రాదు. ఎప్పుడు వస్తుంది మరి? అర్హతని సంపాదించుకోవాలి. అది కావాలంటే దానికి తగ్గ శ్రమ పడాలి. అప్పుడు మనకు వస్తుందా రాదా? ఒకటి కావాలి అంటే మనకి ఇల్లు లేదండి, ఇల్లు లేనప్పుడు ఇల్లు కావాలి అంటే దానికి తగ్గ స్థలం కావాలి. స్థలం కొనాలంటే ఏం కావాలా? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి? కష్టపడి. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఏం పడి? మనం కష్టపడ్డదానికి భగవంతుడు ప్రతిఫలం మంచిగా ఇస్తాడు. కానీ కష్టపడకుండా వేరే వాళ్ళ నుంచి ఇది మనకు అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత కష్టపడాలంటే మన శరీరంలో ఏం కావాలా? శక్తి కావాలి. శక్తి ఉంటే పని చేస్తాం, పని చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే ఇల్లు వస్తాయి, అప్పుడు అర్హతని సంపాదించుకున్నట్టు. మరి అందుకనే మనకి ఏదన్నా కావాలి అంటే ఫస్ట్ నువ్వు అర్హతని సంపాదించుకోవాలి. అందుకనే మన యొక్క మనస్సుని కంట్రోల్ చేసే ఒకే ఒక మందు పేరే శ్వాస. శ్వాస మీద ధ్యాస, సరి అయిన ధ్యానాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రోజుకు 2 సార్లు చేయాలి అమ్మ అన్నారు. అది అయిపోయిన తర్వాత ఇలాంటి గ్రంథాలని అంటే గురువులు దేవుడు ఇచ్చిన గ్రంథాలు, వీటిని మనం చదవడమే స్వాధ్యాయము అంటాం. చదివితే అయిపోతుందా? చదివితే అయిపోతుందా? ఏం చేయాలా? చదివిన దాన్ని ఏదైతే చదువుతున్నావో దాన్ని అంతరంగంగా ఫస్ట్ అర్థం కావాలి కదా నీకు. ఆచరించాలంటే, దాన్ని పాటించాలంటే ఫస్ట్ మనకి ఎక్కాలి కదా. అంటే ఆచరించాలంటే మనకు ఫస్ట్ అది అర్థం కావాలి. అర్థం కావాలంటే ధ్యానం చేస్తేనే గ్రంథాలు అర్థమవుతాయి. ఉత్త పుస్తకాలు కావండి ఇవి, బడిలో పుస్తకాలు కావు కదా. బడిలో పుస్తకాలు మామూలు మనుషులు రాసిండ్లండి, కానీ గ్రంథాలు యోగులు రాసిండ్లు. అందుకని అంత తొందరగా అర్థం కావు. కాబట్టి మనం ధ్యానం చేస్తే భగవద్గీత ఈజీగా అర్థమైంది. మీరు ఎవరినన్నా అడగండి భగవద్గీత ఎందుకు చదువుతలేరంటే అసలు అది అర్థమే కాదు, అందుకే పెట్టేసినాం అంటారు. మరి అర్థం కావాలి కదా, ఫస్ట్ ఆచరించాలని ముందు రావద్దు. చదివితే ఏంటి? అర్థం కావాలి. అర్థం కావాలంటే ఏం చేయాలా? మన స్థితి పెరగాలి. మన యొక్క ఆత్మస్థితి పెరగాలి. పెరిగితే ఈ స్వాధ్యాయము మనకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత దాన్ని అప్పుడు ఆచరించాలి. 3వది సజ్జన సాంగత్యం. ఇదే రోజు ఇలాంటి క్లాసులు, లేకపోతే వారానికి ఒకటి ఇలాంటి క్లాసులు మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు చాలా విషయాలు తెలియండి, బోలెడన్ని విషయాలు. ఇవన్నీ మనకి గురువులు గ్రంథాలలో రాసి వాళ్ళు శరీరాలని వదిలిపెట్టిండ్రు. మరి భగవంతుడు రాసిన భగవద్గీత గొప్పదా కాదా? నోరు ఇప్పండి.
తలకాయ అంటే ఎటుకుతున్నా అర్థమవుతుంది, ఇట ఏం అర్థం కాదు. నోరు ఉంది కాబట్టి గొప్పది. ఎందుకు గొప్పదంటే సాక్షాత్తు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. మరి భగవంతుడు గీతలో మనకి ఇవన్నీ ఇప్పుడు మనం ఏమేం చెప్పుకుంటున్నాం అప్పటి నుంచి అవన్నీ అందులోనే. నేను గీత తెలుస్తలేను కానీ అవన్నీ గీత లోపలి శ్లోకాలు పాడుకుంటూ పోతే మీరు ఏడ నిద్ర పోతారు అని చెప్పి నేను అవి పాడకుండా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే చక్కగా మనకి గీతలో ఏం చెప్తుందంటే అర్జున యోగివిగా అంటున్నాడు. అంటే అది కేవలం అర్జునుని కోసం కాదు. ఎందుకు యోగిగమ్మన్నాడు? వీళ్ళందరూ నా వల్ల నేను చంపాని ఏడుస్తున్నాడు కదా, అంటే అది దానికోసం. అంటే నా వాళ్ళు అని బంధంలో ఇరుకకు, అధర్మం చేసిన నీవాడైనా సావాల్సిందే అంటున్నాడు. నీవాడైతే ఏంది, నువ్వు ధర్మం వైపు నడుస్తావా నడవా? నడుస్తా అంటే నీవాడైనా చంపాల్సిందే. అందుకని ధర్మం ఏం చేస్తుంది, ఆ ధర్మాన్ని చంపుతుంది. అందుకని యోగివైతే తప్ప నీకు ధర్మం అర్థం కాదు, సత్యం అర్థం కాదు. యోగి అంటే ఏంటిది మరి? యోగం చేస్తే యోగివైతావు. యోగం అంటే ఏంటిది? ఈ జీవుడు ఏం చేయాలా? దేవుని దగ్గరికి పోవాలి. పోతున్నామా? దీపం పెడితే పోయినట్ట? ఏం చేస్తే పోతాం? దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. దేవుడు అంతటా ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. అన్నింటిలో ఉన్నాడా? అందరిలో ఉన్నాడా? నిజమా? మరి నీలో ఉన్నాడా? డౌట్ వచ్చిందాడా? ఉన్నాడా లేదా? నీ లోపల ఉన్నాడా లేదా? మేడం మీరు ఆగండి, నాకు ఈ పాతోలుతుందండి, నెత్తి నొప్పి అయిపోయింది. మీరు మాట్లాడద్దమ్మా ఎక్కడికి పోయింది. ఎందుకంటే మనకి కొత్త వాళ్ళకి క్లాసు వాళ్ళ నుంచి ఏం వస్తుంది అన్నది నా లోపల చూస్తుంది, తపన నా లోపల. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు సత్యం అర్థం కావాలి. ఎందుకు ఈ క్లాస్ నవ్వుకుంటే చెప్తున్నామంటే మీకు నిద్ర రాదిక్కి బోర్ రాదిక్కి అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే చూడండి, భగవంతుడు అంతటా ఉన్నప్పుడు మనం ఒక చోటు ఉన్నప్పుడు మనలో ఉన్నట్టా కానట్టా? మరి డౌట్ ఎందుకు వచ్చింది? మరి ఏం చెప్పిండు ఇందాక శ్లోకంలో? అదే చెప్తుండు, సర్వభూత అన్నాడు కదా. ఈ ఎన్ని ప్రాణులు ఉన్నాయో భూమి మీద అన్ని ప్రాణులలో నేనే, ఆ ప్రాణమే నేనన్నాడు. అందులో ఉన్న ఆత్మని నేనే స్థితమై, ఇలా నేను కుర్చీలో కూర్చున్నట్టు ఆయన మన హృదయంలో కూర్చున్నానని చెప్తున్నాడు. మరి మంత్రపుష్పంలో ఏం చెప్తున్నారంటే ఎంత ఉంటాడని కూడా చెప్పిండు. మంత్రపుష్పంలో పరమాత్ముడు మన లోపల మన గుండెల్లో ఎంత సైజులో ఉన్నాడని కూడా చెప్పిండు మంత్రపుష్పంలో. మరి ఇంత సత్యాన్ని మనం తెలుసుకోకపోతే మన జీవితాలు ఇలా కాకుంటే ఎలా ఉంటాయో చెప్పండి. మనకు సత్యం అక్కర్లేదు. ఈ పూటకు భూమి ఉంటే చాలు, రేపటికి బిబి అమస్తే చాలు అన్నట్టున్నది. అదే కాదండి, మనకి మోక్షం రావాలి అంటే, మరో జన్మ లేకుండా చేసుకోవాలి అంటే జ్ఞానం కావాల్సిందే, సత్యం తెలియాల్సిందే. అందుకనే భగవంతుడు మన గుండెల్లో వడ్ల గింజ మొన సూక్ష్మంగా ఉంటుంది. అది వడ్ల గింజ చిన్నగా మొన ఉంటుంది చూడు కొనకి, అంత సైజులో మన హృదయంలో ఉన్నాను. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను. ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఆత్మ నీ శరీరం అంతటా శక్తిని వ్యాపించి ఉంది. అది భగవంతుడు నీతో ఉండి నీలో ఉండి నిన్ను హెచ్చరిస్తున్నాడు తప్పు చేసినప్పుడల్లా. చెయ్యకు అని అంతరాత్మ చెప్తుందా చెప్పదా? చెప్పండి. మనం ఎప్పుడన్నా అబద్ధం ఆడినా చెప్పండి మేడం, అబద్ధం ఆడినాం అనుకోండి, ఆడినాక ఎందుకు ఆడినావు? ఆడకుంటే మంచుని ఆడొద్దు అని లోపల నుంచి ఇన్నర్ నుంచి వస్తుంది. అది చెప్పేది ఎవరు? అంతరాత్మ. అంటే మనలో ఉండి మనల్ని తప్పులు చేయనీయకుండా హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు ఏం చేశాడంటే ప్రతి జీవిలో ఉండి తప్పు చేయకుండా హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన పని అదే. ఎందుకంటే ఈ సృష్టిని నడిపించేది అతనే కాబట్టి మనలో ఉన్నవాడే నడిపిస్తున్నాడు. ఆత్మ అంటే నారాయణ. అందుకే నారాయణ నారాయణ అను అంటావు చనిపోయేటప్పుడు ఏం చెప్పమంటాం? కనీసం చివరి క్షణంలోనన్నా నారాయణ అని
ఎందుకు అంటే నారాయణ అంటే చాలట, ఈ జన్మ కంటే ఉత్తమమైన జన్మ దొరుకుతాట చివరి క్షణంలో. అందుకే కదా నారాయణ అంటే తులసికి సంబంధం ఉంటుందని తులసి తీర్థం పోస్తాం మనం. ప్రతి దానికి ఎందుకు పెట్టిండ్లు అనేది గొప్ప అర్థాలు ఉంటాయండి. వాటి యొక్క లోతులోకి అర్థం చేసుకోవాలి మనం. మీద అర్థాలు చేసుకుంటే ఏం దొరకదు మనకి. అందుకని మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం ఏదైతే అంతటా ఉన్నాడని నమ్మినమో, మరి అంతటా ఉన్నాడని నమ్మి అన్నింటిలో ఉన్నాడని నమ్మి మళ్ళీ దేవుడు కేవలం గుడిలోనే ఉన్నాడని మైండ్లో ఫిక్స్ అయిపోయినాం. అయినామా లేదా? మరి అన్నింటిలో ఉన్నప్పుడు అన్నింటిలో దేవుణ్ణి చూడగలగాలి అంటే ఆ స్థితి మన లోపల లేదు. కాబట్టి ధ్యానం చేస్తే ఆ స్థితి తప్పకుండా వస్తుందని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం చేయమని చెప్తున్నాడు మనందరికీ. అంటే ఏదైతే ఇప్పుడు మీరే ఒప్పుకున్నారు కదమ్మా, దేవుడు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న దేవుడు మరి అందరిలో ఉన్నట్టే కదా. మరి అందరిలో ఉన్నప్పుడు మనం ఎందుకు అందరినీ ప్రేమించలేక ద్వేషిస్తున్నాము ఒకరికొకరము అంటే మనము ఆ స్థితిలో లేమమ్మా. ఎందుకు లేము మరి? ఇది కూడా చెప్తా. ఎందుకు లేము అంటే కలియుగంలో మనకి యుగాన్ని పరిపాలించేది రాక్షసుడు కాబట్టి మన లోపలన్నీ ఆయన గుణాలే ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి శాకాహారులే అయినలు అనుకో, పిల్లలు ఏమవుతారు? అవుతారా కారా? గట్టిగా చెప్పాలా కదా. మరి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇంట్లో భగవద్గీత పారాయణం చేసిండ్రు అనుకో, పిల్లలకు వస్తుందా రాదా? సేమ్. ఈ యుగాన్ని పరిపాలించేది ఎవరు అంటే ఒక రాక్షసుడు. మరి ఆయన గుణాలు మనకు వస్తాయా రావా? ఇప్పుడు అర్థమైందా? ఎందుకు మనకు ఆ స్థితి లేదు? అందరినీ దైవంగా భావించే స్థితి ఎందుకు లేదు అంటే మన లోపల రాక్షసుని గుణాలు ఉన్నాయి, ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి. అందుకనే ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఆత్మ మీద ఈ 6 పొరలున్నాయి. అంటే ఆత్మ ఎలాంటి శక్తి ఉంటుందంటే అమ్మ, సూర్య భగవానుడే ఇంత వెలుగునిస్తున్నాడు, సూర్యనారాయణుడు. ఇలాంటి ఎన్నో సూర్యులు కలిస్తే ఆత్మకి అంత వెలుగు ఉంటుందంట. అలాంటి వెలుగులు మన లోపలుంది. మరి అలాంటి వెలుగుని మనం చూడకుండా ఉండడానికి కారణం మన అరిషడ్ వర్గాలు. మరి అరిషడ్ వర్గాలు అంటే కోపం, ద్వేషం, పగ, అసూయ, ఈర్ష్యలు. అసూయ అంటే నీ బిడ్డకి మంచి సంబంధం చూడాలనుకుంటేవి, కానీ పక్కింటోళ్ళ బిడ్డకి మంచి సంబంధం వచ్చింది, నీకు నచ్చిన సంబంధం వచ్చింది, అప్పుడు ఏమొస్తుంది మనకి? దాని పేరు అసూయ. ఈర్ష్యలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ మనలో ఉంటే, సరే నీ బిడ్డకి నువ్వు చూడాలనుకున్నావు, వాళ్ళ బిడ్డకి వస్తే నీ బిడ్డకి వస్తే ఎంత సంతోషపడతావో వాళ్ళ బిడ్డకి వస్తే అంతే సంతోషపడ్డప్పుడు నీకు అది లేనట్టు. అప్పుడు నీ లోపల కరుణ, దయ అనేది ఉద్భవిస్తుంది. అవి మనము ఉంచుకుంటే ఏమవుతుందంటే మనం నష్టపోతాం. ఎంతెంత ఈర్ష్య ఉంటే మన అంతరంగం అంతా కాలి కూడిదైపోతుంది. ఎంతెంత ఆ మేడం మీరు మంచిగా చెప్తారు, వాళ్ళందరూ మనల్ని ఎంతో అవమానించిళ్ళు, ఎంతో తిట్టిళ్ళు, ఆస్తులని అదని ఇవన్నీ మస్తుంటాయండి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎవడు ఏ కర్మ చేస్తే అది అనుభవిస్తాడా లేదా చెప్పండి? కొంచెం నోరిప్పండి. అనుభవిస్తాడు మళ్ళా. మరి అనుభవిస్తాడని మనం వదిలిపెట్టకుండా, లేదు నేను వదిలిపెట్టాడు, అనుభవించినా సరే అన్ని మీద పగనే పెంచుకుంటా, అన్ని మీద ఈర్ష్యని పెంచుకుంటా, అన్ని మీద ద్వేషాన్ని పెంచుకుంటా అంటే ఆనికంటే ముందు మనం చచ్చిపోతాం. అవునా కాదా? మరి అవి మనం పెట్టుకోవద్దని, ఎందుకంటే మనకు సత్యం అవగతం అవుతలేదమ్మా. కాబట్టి ఇలా మనము ఎప్పుడైతే వాడి కర్మకి వాడిని వదిలేస్తే, కాలం అనేది ఒకటి ఉంది, దేవుని కంటే ముందు కాలమే నిర్ణయిస్తుంది. ఆ కాలము వాడిని తీసుకెళ్తుంది, ఆ కర్మలోకి తీసుకెళ్తుంది. ఆ కర్మ పండాలి. వాడు అంత పాపం చేసినానికి ఏం జరుగుతలేదు అని పాపము అంత తొందరగా వండుతలేదు. శిశుపాలుడే ఎగ్జాంపుల్ మనకి. ఫస్ట్
అంతగానం తిడుతున్నా కూడా ఎందుకు అంత మౌనం అంటే అత్తకిచ్చిన మాట. అప్పుడే చంపేస్తా అంటారు, లేకపోతే చంపద్దని కోరుకుంటుంది మేనత్త. కానీ అత్త నీ కోసం 100 తప్పులు భరిస్తా అన్నాడు. 100వ తప్పుకి మాత్రం చంపేస్తా అన్నాడు. లెక్క పెట్టుకుంటున్నాడు. ఇక్కడ బొడ్లో పెట్టుకున్నాడు. వచ్చిండు శిశుపాలుడు, పాడేసుకుంటే తిడతాడు, ఒకటి వాడేసుకుంటే తిడతాడు. ఇక్కడ వెతుకుతున్నాడు, అయిపోయినాయి, 100ది కూడా అయిపోయింది. ఇక్కడ వెతుకుతూ ఉంటాడు. 100ది పెట్టుకొని వచ్చి తిట్టుకుంటే ఎత్తి ఇక్కడ రోక్ లేదు, అన్నీ అయిపోయినాయి. కథం 100ది కాగానే అప్పడానికి కాలు చేతులు ఆడతాయి. అస్సలుగా పరిశాన్లో ఉంటాడు శిశుపాలుడు. తలకాయ తీసి పాడేస్తాడు. ఎంతకని భరిస్తాడు భగవంతుడు. అందుకనే అమ్మా, ఈ పగలు ప్రతీకారాలు ఫస్ట్ మనల్ని నాశనం చేస్తాయి, ఎదుటి వారిని కాదు. మనకు పాపం చేసిన వాడిని కాదు. ఆ పాపం అది పండాలి. దానికంటే ముందు మనం అవి పెంచుకుంటే ఫస్ట్ మనం ఖరాబ్ అవుతాం, మన అంతరంగం అంతా నాశనం అవుతుంది. కాబట్టి మన అంతరంగము సముద్రం మధ్యలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా ఉండాలి. ఏమన్నా జరుగుతూ పోని, నేనేది రాసుకొచ్చుకున్నా నా జీవితంలో అదే జరుగుతుంది, నేనే కర్మ చేసినా నా జీవితంలో అదే జరుగుతుందని మనము సత్యం తెలుసుకొని జ్ఞానం పెంచుకోవడానికి కోసమే ఈ ధ్యానం. మరి ఇప్పుడు మనం ధ్యానం చేసుకోవాలా వద్దా చెప్పండి? ధ్యానం చెయ్యకపోతే అమ్మ ఎక్కడేసిన గొంగడి. మరి మనము ఫస్ట్ ముఖ్యం, తర్వాత మన కుటుంబం. మనమే లేకపోతే కుటుంబం ఎక్కడికి వెళ్ళండి? ఏం చేస్తావు కుటుంబం కోసం నువ్వు లేకపోతే? అందుకనే మనతో మనం ఉండాలి, మన కోసం చెయ్యాలి. నువ్వు కుటుంబం కోసం మస్తు చేస్తావు, కుటుంబం కోసం వంట చేస్తావు, కుటుంబం కోసం ఇల్లు క్లీన్ చేస్తావు, కుటుంబం కోసం బోలు, ఇవన్నీ పనులు, వ్యవసాయం చేస్తావు, డబ్బులు సంపాదిస్తావు, అన్నీ చేస్తావు. మరి నీ కోసం ఏమి చేసుకుంటున్నావు అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. కేవలం మన కోసం మనం ఏం చేసుకోవాలంటే, మనలో ఉన్న భగవంతుని దగ్గరికి మనం వెళుతూ ఉన్న మార్గంలో పాపాలన్నీ పోతాయండి. దేవుడు అక్కడ ఉన్నాడండి, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఈ నుంచి నువ్వు అక్కడికి వెళ్ళే లోపల ఈ మధ్యలో ఉన్న పాపాలన్నీ కాల్చి బూడిద చేసేస్తాడు దేవుడు. అందుకని నీ లోపలే నేనున్నాను, నేను నీ లోపలే ఉన్నాను, నా దగ్గరికి నీ లోపలికి రా అంటున్నాడు. నా దగ్గరికి రావాలంటే నీ లోపలికి వెళ్ళాలి. మనం బయట వెతుకుతున్నాం భగవంతుణ్ణి, బయట ఉన్నాడు కానీ జడంలో ఉన్నాడు, కదలనే కదలడు. బయట అన్నింటిలో ఉన్నాడు, ఇందులో ఉన్నాడని సాక్ష్యం వచ్చిందా లేదా? అది తప్ప అండి? భక్త ప్రహ్లాద నిరూపించిండు కదా, కదులుతాడు. మరిది అంత శక్తి ఆయనకుంది, మనకు రాలే ఇంకా. అది ఇందులో ఉన్నాడంటే ఆయన అన్నింటిలో చూడగలిగిండు. ఆ మహానుభావుడు భక్త ప్రహ్లాద అన్నింటిలో చూడగలిగిండు కాబట్టి అంత స్థితిలో గర్భంలో నేర్చుకున్నాడు ఆయన. అంత స్థితి రావడానికి కారణం ఏంటి? ఆత్మజ్ఞానము. ఆయన గర్భంలో ఉండి నేర్చుకొని అన్నింటిలో చూడగలిగిండు కాబట్టి ఒకసారి ఏమంటాడంటే భక్త ప్రహ్లాద, పరమాత్మ నేను నా ప్రజల కోసం ఏమి చేయలేకపోతున్నాను, వారిని కాపాడలేకపోతున్నాను, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నేనేం చేయాలి అని ఏడుస్తే భగవంతుడు దిగస్తాడండి ఆయన దగ్గరికి. ఇది మనకు అన్నిట్లలో చూపించారు. ఆయన భక్త ప్రహ్లాదకు సంబంధించినది ఒకటి గ్రంథంలలో వాళ్ళ పురాణాలలో చదివితే, ఆ నారాయణుడు దిగి వచ్చి నేను నీకు సేవకుడిని అంటాడు. నారాయణ ఏమంటాడంటే భక్తుని కట భగవంతుడు సేవకుడట. తెలుసా అండి? ఎంత పెద్ద మాట అండి. భక్తుడు ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఎవరైతే సేవ చేస్తాడో వానికి నేను దాసుణ్ణి అన్నాడు భక్త ప్రహ్లాదతోని. నేను నీ దాసుణ్ణి ప్రహ్లాద, నీకేం కావాలి? నా ప్రజలు కావాలి అన్నాడు. నా ప్రజలు కావాలి, ధర్మం కావాలి అన్నాడు. అప్పుడు చంపుకుంటావా నన్ను, ఉంచుకుంటావా నీ ఇష్టము, అన్నిట్లో నువ్వే ఉన్నావు కదా పరమాత్మ,
ఏనుగు దగ్గరికి తీసుకెళ్ళి తొక్కడానికి తీసుకెళ్తే పరమాత్మ నారాయణ చంపుకుంటావా, నిన్ను నువ్వు ఉంచుకుంటావా అంటాడు. మరి ఎందుకంటే అంతగా కష్టపెట్టినా కూడా ఆయన బతికొచ్చిందంటే నేను ఇక్కడ లేను, నాలో ఉంది ఆయనే అని ఫిక్స్ అయిపోయాడు మైండ్లో. ఆ స్థితికి మనం వస్తాము నిజమైన ధ్యానం చేసి అహం పెంచుకోకుంటే. ధ్యానం అంత గొప్పదండి మేడం, ఎందుకంటే దేవుళ్ళందరూ అదే కదా చేసింది. అందుకని ధ్యానం అంటే ఏంటమ్మా, మనల్ని మనం కడుక్కోవడం. ఇల్లు కడిగితే సరిపోదు, శరీరాన్ని కడుక్కుంటే అది 10 సార్లు ముఖాలు కడిగితే సరిపోదు. యోగులు స్నానాలు చేయరండి. హిమాలయాలలో కూర్చొని వాళ్ళు ఏడ స్నానం చేస్తారు? వాళ్ళు అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటారు కదా మేడం. వాళ్ళ దగ్గరికి వెళ్తే గుమ్మగుమ్మలు వాసన వస్తాయి. మేము వెళ్ళినాం హిమాలయ యాత్రలకి, చూసినాం స్వయంగా కళ్ళతోని. వాళ్ళ దగ్గర ఏ వాసన, మన ఫ్రెండ్ ఒక్కరోజు తాను చెప్పితే చెమట వాసన గబ్బొస్తుంది. అలాంటిది ఎందుకంటే మన లోపల మలినం ఉండి ఆ లోపలున్న మలినం బయటకు వస్తుంది. కానీ వారి లోపల మలినమే లేదే, బయటకు ఎట్లా వస్తుంది? అందుకే వారికి బాహ్య స్నానం అవసరం లేదు, అంతర్ స్నానం చేసిండ్రు వాళ్ళు. ఆ అంతర్ స్నానం పేరే ఏంటి? సరే సరే, కానీ ఎరుకలు ఉండాలి కదమ్మా. చెప్పండి. ధ్యానం అమ్మ, ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం. ధ్యానం అంటే ఏంటిది? ఈ చిత్తం ఉందే ఎప్పుడు గాలి చేస్తూ ఉంటుంది. చచ్చిపోయినప్పుడు అంటబెట్టేది చితి ఒక్కటేసారి కాల్చి బుడిద వేస్తుంది. కానీ చిత్తం పదే 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 మన జీవితాన్ని గుర్తు చేస్తూ రోజు కాలుస్తూ ఉంటుంది. ఆ చిత్తాన్ని అద్దంటున్నాడు పత్రిజీ. ఆ చిత్తాన్ని ఆపేయడమే అది చేసే పని ఏంది? మర్చిపోదామన్నా కొద్దీ ఏం చేస్తుంది? దాని పేరు చిత్తం. దాని పని ఏంది? మర్చిపోదామన్నా కామన్నా అది గుర్తు చేస్తుంది. దాని పని అదే. ఆ పని పేరే వృత్తి. అంటే చిత్త వృత్తి నిరోధం. నిరోధం అంటే లేకుండా చేయాలి. చిత్తం చేసే పనిని ఆపేయడమే ధ్యానం. మరి చిత్తాన్ని కంట్రోల్ చేసి ఆపేసేది ఎవరు అంటే శ్వాస. మరి చిత్తం చిత్తం అని ఇందాక మనసు అంది, ఇందాక చిత్తం అంది అంటుంది మేడం. మనసులో ఉండేదే చిత్తం. కాబట్టి మనసులో భాగాలు 4 ఉంటాయి: చిత్తం, మనస్సు, అహంకారం, బుద్ధి. ఇవన్నీ కలిపితే మనసు. అందుకని మన చిత్తం చేసే పనిని ఆపడం అమ్మ. అందుకని జరిగిపోయిందా, చలో జరిగిపోయింది, మర్చిపో. ఒకసారి ఒక మహాత్ముడు నిజంగా ఎంత గొప్పవాడంటే, ఆయన దేశం కోసం పోరాటం చేస్తున్న టైంలో జైల్లో పడ్డాడు. జైల్లో కొన్ని సంవత్సరాలు ఉంచిండ్రు ఆయనని. అప్పటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండుకు మన వాళ్ళకి కొంచెం దెబ్బలు ఎక్కువ, ఆహారం పెట్టుడు లేక ఇలాంటివి ఉంటుండే పరిస్థితి. అసలు మనకు అసలు ఏ కష్టం లేకుండా అందరూ కష్టపడ్డారండి. స్వాతంత్రం కోసం కూడా కష్టపడ్డ వాళ్ళందరిలో ఈయనొక్కడు. జైలు వేసిన తర్వాత అన్నం సరిగా పెట్టారు, కనీసం నీళ్ళు అడిగితే ఆ జైలర్ ఏం చేసిందంటే తను మూత్రం పోసిండు అతనికి. అంటే మనల్ని ఎంత నరకం పెట్టానో అంత నరకం చూపించిండు వాళ్ళు మనకి. నీళ్ళు అడిగితే మూత్రం పోసిండని చెప్పి అలా ఎన్నోసార్లు చేసిండు. ఆహారం అడిగితే కూడా పాసిపోయిన అన్నం పెడుతుండే. ఎంత అనుభవించానో అంత అనుభవించిండు జైల్లో. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అధ్యక్షుడైండు. అధ్యక్షుడైన తర్వాత ఆయన ఒకరోజు అందరినీ పట్టుకొని, అంటే తన దగ్గర పని వాళ్ళను కూడా తను సమానంగా చూసేవాడు. వాళ్ళందరినీ తీసుకొని ఒక హోటల్కి వెళ్ళిండు. అంటే ఎటో బయటకు వెళ్తున్నప్పుడు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఆ జైలర్ అక్కడ ఉన్నాడు, ఎదురుగా కూర్చొన్నాడు. ఒక మనిషిని పంపించి ఆ జైలర్ని రమ్మని పో అన్నాడు. జైలర్ని రమ్మని ఎదురుగా కూర్చుండబెట్టుకొని తనకి మంచి ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చి తినమని చెప్పిండు. ఆయన కుసున్న నుంచి వణుకుతున్నాడు జైలర్.
వణుకుతూ ఉన్నాడు. తినుడు అయిపోయినా కూడా వణుకుతూనే ఉన్నాడు. అతనితో నచ్చిన వాళ్ళందరూ ఏమని అడుగుతున్నారంటే, ఈయనకి ఏం రోగం ఉంది ఇంతగానో వణుకుతున్నాడు, ఏమన్నా అనారోగ్యం ఉందా అని అడిగితే ఆయనకి ఏం రోగం లేదు అని ఈయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంది, ఎందుకు మరి ఏం రోగం లేనప్పుడు అంతగానో బతుకున్నాడంటే, అతను నేను జైల్లో ఉన్నప్పుడు నా జైలు దగ్గర జైలరు అంటే ఆ యొక్క జైలరు నేను జైల్లో ఉన్నప్పుడు ఇలా ప్రవర్తించేవాడు. ఆ ప్రవర్తన ఆయనకి గుర్తొచ్చి నేనేం చేస్తాను అని వణుకుతున్నాడు. ఇప్పుడు నేను కొంచెం పదవిలో ఉన్నాను కదా, నేనేం చేస్తాను అని వణుకుతున్నాడు, భయపడుతున్నాడు. మరి అలాంటి వాడిని నువ్వెందుకు పిలిచి భోజనం పెట్టినావు, అసంటి మూర్ఖుణ్ణి అని వీళ్ళు అడుగుతారు. ఆయన చేసింది ఆయన గుర్తుంచుకున్నాడు, కానీ నేను ఎక్కడ జరిగిందో ఆ జైల్లోనే వదిలిపెట్టేసి వచ్చిన. మరి జైల్లో జరిగింది జైల్లో వదిలిపెట్టకపోతే, ఆ జైల్లో జరిగింది నేను గుర్తుంచుకుంటే నేను బయట ఉండి కూడా జైల్లో ఉన్నట్టే ఉంటుంది కదా అని సమాధానం ఇచ్చిండు. అంటే చూడండి, ఎక్కడ జరిగిందో అది అక్కడే వదిలిపెట్టేయమని చెప్తున్నాడు. వదిలిపెట్టకపోతే ఆయన మళ్ళీ జైల్లో ఉన్నట్టే అవుతుంది. అందుకని మన పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉందండి. ఏది ఎక్కడ జరిగినా కూడా దాన్ని పట్టుకొని మోస్తున్నాము మన నెత్తి మీద ఆ బండ, కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని అమ్మ, ఇవన్నీ మనకి రావాలి అంటే మన లోపల చాలా మార్పు రావాలి అంటే ధ్యానం చేయాలి. మరి ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అని ధ్యానం చేస్తే అమ్మ మనకేమవుతుందంటే మన లోపల మనస్సు శూన్యమవుతుంది. మనస్సు శూన్యంగానే కాగానే ఏమవుతుందంటే మన లోపల మనసు శూన్యం కాగానే మన ఎప్పుడైతే శ్వాస ఇక్కడ వచ్చి నిలుస్తుంది, రెండు కనుబొమ్మల మధ్యలో శ్వాస చిన్నదై అక్కడ నిలుస్తుంది. నిలిచినప్పుడు ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి, ఇంకా మనసు ఉండదు, చిత్తము ఉండదు. ఇది మొత్తం ప్రశాంతంగా ఖాళీగా అయిపోతుంది. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కొద్దిసేపు మీ వయసు ఎంత ఉందో అంతసేపు కూర్చుంటే అప్పుడు ఏమవుతుంది, అన్నీ వెళ్ళిపోయిన తర్వాత శ్వాస చిన్నదైన తర్వాత రెండు కనుబొమ్మల మధ్యలోకి మన శ్వాస వచ్చినప్పుడు అమ్మ అప్పుడు మన బ్రహ్మరంధ్రము విచ్చుకుంటుంది. ఇంత గొప్పగా ఉంటుంది ధ్యానము. అంటే ధ్యానం ఏం చేస్తుందంటే బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసి ఆ పరమాత్మ యొక్క శక్తిని ఈ బ్రహ్మరంధ్రం నుంచి మన లోపలికి పంపిస్తుంది. మన రెండవ శరీరంలో మనకి చెట్లకి వేర్లున్నట్టు, చెట్టు బయట కనిపించేది ఒక శరీరము, ఆ చెట్టుకి ఆధారమైన వేర్లని రెండవ శరీరము అంటాం. శరీరానికి రెండు ఉంటాయి. చెట్టుకి ఒకటి బయట కనబడుతుంది, ఆ బయట కనబడేదానికి ఆధారమైన వేర్లు లోపల ఉంటాయి. అలాగే మనకి కూడా మన శరీరము, ఈ శరీరాన్ని రక్షించే రెండవ శరీరం ఉంటుంది. అందులోకి మన వేర్లు ఉంటాయమ్మ. ఈ శరీరంలో అన్ని అవయవాలు ఉంటాయి. ఆ రెండవ శరీరంలో ఈ శరీరాన్ని కాపాడే ట్యూబ్స్ ఉంటాయి, అంటే నాడులు. ఆ నాడులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో ఈ శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. అంటే దానికి దీనికి వేర్లకి చెట్టుకి లింక్ ఉన్నట్టు మన రెండవ శరీరంలో ఉన్న నాడులకి ఈ పైన ఉన్న శరీరానికి రెండింటికి లింక్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ శరీరంలో రాత్రి పడుకున్నప్పుడు శక్తిని నింపుతున్నాం కదా, రాత్రి మంచి నిద్రలో ఏమవుతుందంటే మన శరీరం లోపలికి ఎనర్జీ వస్తుంది. కొంచెం ఈ పిల్లర్ సాట్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇటు రండి. ఈ పిల్లరికి అడ్డంలో కూర్చున్నారు, పాపం వంగి వంగి చూస్తే ఇబ్బంది అవుతుంది. కొంచెం ఇలా ముందులో స్థలం ఖాళీ ఉంది కదా, చూడండి. మనకి రాత్రి నిద్రలో శక్తిని తీసుకుంటున్నాం. మాట్లాడద్దండి ప్లీజ్. నేను వాళ్ళకి మాత్రం చెప్పిన, ఈ పిల్లర్ చాట్లో మీరందరూ మాట్లాడుతున్నారు.
జరగడానికి మాట్లాడడానికి ఏం సంబంధం అండి? అమ్మ, మనం రాత్రి నిద్రలో ఏం చేస్తామంటే పొద్దునిన్న పోగొట్టుకున్న శక్తిని పోగొట్టుకుంటున్నామా? డేలో మొత్తం అంటే దినంలో శక్తి పోతుందా? ఏం చేస్తే పోతుంది? పని చేసుకుంటే. ఇంకా అందరు పని చేస్తుండే ఏమన్నా? నేనైతే ఏం పని చేస్తలే, తిరుక్కుంటూనే ఉంటా. అసలు ఒరిజినల్ ఎనర్జీ ఎప్పుడు బాగా పోతుంది చెప్పండి? నవీన్, కిరణ్ ఆగు, మీరు చెప్పాలమ్మా, ఈ ఊరోళ్ళు చెప్పాలి మాట్లాడినప్పుడు. ఇంకా వెరీ గుడ్. ఎలాంటి? వెరీ గుడ్.